సమాజంలో కొందరు ఆడవాళ్లు నైతిక విలువలను మర్చిపోతున్నారు. ఆ మాటకొస్తే ఆడవాళ్లమని కూడా మర్చిపోతున్నారు కొందరు మహిళలు. అక్రమంగా వచ్చే సుఖాల మోజులో పడి అడ్డొచ్చిన వాడి ప్రాణాలని అదేదో సస్పెన్స్ సినిమాలో మర్డర్ మాదిరిగా ప్లాన్ చేసి మరీ చంపేస్తున్నారు. టీవీ సీరియల్స్ చూస్తూ కూరగాయలు తెరుక్కునే రోజులు పోయాయి. సీరియస్ గా ఆలోచించి చేతిలో ఉన్న కత్తితో అలవోకగా పీకలు కూడా కోసేయగలమని నిరూపిస్తున్నారు కొందరు. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లా పట్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎచోరా అనే గ్రామంలో ఉంటున్నాడు రాజేంద్ర వర్మ. ఇతనికి ఓ కిరాణా షాప్ ఉంది. ఊళ్ళోనే షాప్ పెట్టుకున్నాడు. ఎంతో కొంత స్థితిమంతుడే అయినప్పటికీ చేసుకున్న భార్యతో వేగలేక విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్నాడు. మొదటి భార్యతో పిల్లలు కూడా లేకపోవడంతో వారసుల కోసం అయినా రాజేంద్రని మళ్లీ పెళ్లి చేసుకోమని పేరెంట్స్ అడిగారు. నీ వయసు ఇంకా 40 సంవత్సరాలే, ఇంకా నీకు జీవితం ఉంది, ఓసారి ఆలోచించు అన్నారు. ఆ మాటలను సీరియస్ గా తీసుకున్న రాజేంద్ర అంతకన్నా సీరియస్ గా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టి ఉషా అలియాస్ బూరి అనే అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. రాజేంద్రకు 1కి 4 ఇళ్లున్నాయి. పైగా వ్యాపారి కావటంతో అతను రెండవ పెళ్లివాడైన ఉషా రాజేంద్రను పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక ఉషా భర్తతో కలిసి ఓ ఇంట్లో కాపురం పెట్టింది. వీరికి కొద్ది దూరంలో రాజేంద్ర పేరెంట్స్ తమ మరో ఇంట్లో ఉండేవారు. కొంతకాలం కాపురం బాగానే నడిచింది. ఉషా భర్తకు సాయంగా ఒక్కోసారి భర్త షాప్ లో వస్తువుల కోసం వేరే ఊరు వెళ్తే ఆమె షాప్ చూసుకునేది. అయితే ఉషా షాప్ లో కూర్చున్న టైంలో నుండే స్టోరీ అంతా మారిపోయింది. అప్పటిదాకా ఆమెలో నిక్షిప్తంగా దాగి ఉన్న కోరికలన్నీ నిద్రలేచాయి. ఆ కోరికలన్నీ గుర్రాలయ్యి పత్తి ప్రాణాలను బలి తీసుకున్నాయి. అదెలాగంటే ఓ రోజు రాజేంద్ర పని మీద పక్క ఊరికి వెళ్తూ భార్యని షాప్ లో కూర్చోబెట్టాడు. సరిగ్గా అదే టైంలో దినేష్ అనే వ్యక్తి షాప్ కి వచ్చాడు. కొన్ని సరుకులను కొంటూ గ్యాప్ లేకుండా ఉషాతో మాట్లాడుతూ ఆమెతో మాటలు కలిపాడు. అతని మాటల్లో ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది ఉషలో. అసలు మగాడంటే అతడే అన్నట్లు, తన మొగుడు చేతకాని వాడనట్లు ఫీల్ అయిపోయింది. దినేష్ వైపు నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉండటంతో పాత మొగుడిని పక్కన పడేసి ఫ్రెష్ గా అతనితో లవ్ స్టార్ట్ చేసింది. వీరిద్దరికి దగ్గర అవడానికి పెద్దగా టైం ఏం పట్టలేదు. ఎందుకంటే వీరిద్దరి దశలు ప్రేమే కాదు కదా. అంతకు మించి ఇద్దరికి సిగ్గులేదు. సిగ్గుని చీర కొంగుకు కట్టేసి ముడేసి మూల కూర్చోబెట్టేసి ప్రియుడితో సరసాలాట మొదలు పెట్టింది ఉషా. ఇక దినేష్ అయితే పక్కోడి పెళ్లాన్ని పరమానందంగా ఆస్వాదించాడు. అప్పటి నుండి ఆస్తి కోసమే భర్త అన్నట్లు భావించింది. ఎలాగో భర్త ఆస్తి చూసే పెళ్లి చేసుకుంది కాబట్టి ఎలాగైనా భర్త బ్రతికుండగానే ఆ ఆస్తిని తన పేరు మీదకి మార్చుకోవాలనుకుంది. ఆలోచన రాగానే అమలు పరచడం మొదలుపెట్టింది. తన అటు ఇటు కాని అందంతో భర్తను ఉక్కిరి బిక్కిరి చేసేసింది. పూర్తిగా భర్తను తన మాయలో పడేసుకొని మంచి టైం చూసి ఆస్తి ప్రస్తావన తీసుకొచ్చింది. అయితే ఆస్తి మాట రాగానే ఎలర్ట్ అయిపోయాడు భర్త. ఇలాంటి టైంలో ఆస్తి గురించి ఎందుకన్నాడు. కానీ ఉష మాత్రం వదల్లేదు. అంతా కావాలనే ఆడకాకిలా ఆస్తి ఆస్తి అని పూనకం వచ్చిన దానిలా కేకలు వేసింది. ఆ కేకలకి అదిరిపడ్డాడు రాజేంద్ర. సడన్ గా ఏమైంది నీకు, రాక్షసిలా మారిపోయావన్నాడు. దానికి ఉష ఏడుస్తూ ఆస్తి ప్రస్తావన తేగానే ఆవిడ దూరం పోయావు, నాకెలా ఉంటుంది, రేపు నువ్వు పోతే నా గతి ఏంటి, అందుకే ఆస్తి వివరాలు అడిగా, నీ భార్యగా ఆ మాత్రం తెలుసుకునే హక్కు నాకు లేదా అంది. భార్య అలా ఏడుస్తూ అనేసరికి తన ఆస్తి వివరాలన్నీ చెప్పేశాడు. అప్పటి నుండి టైం చూసుకొని కుదిరినప్పుడల్లా భర్తను మాయ చేసి ఒక్కో ప్రాపర్టీని తన పేరు మీదకి రాయించుకోవటం మొదలుపెట్టింది. అలా సంవత్సరం తిరిగేసరికి భర్త జేబుకు చిల్లు పెట్టి ఆస్తంతా తన పేరు మీదకు మార్చుకుంది. భార్య పిచ్చిలో పడిపోయిన రాజేంద్ర ఆమె మనసులో ఉన్న మర్మాన్ని గ్రహించలేకపోయాడు. అయితే ఆలస్యంగా అయినా భార్య అక్రమ బంధం గురించి తెలుసుకున్నాడు రాజేంద్ర. ఈ ఉష ఓవర్ కాన్ఫిడెన్స్ తో తన ఫోన్ భర్త చూడడన్న ధీమాతో ఓసారి ప్రియుడితో రొమాన్స్ చేస్తూ అదో తీపి జ్ఞాపకంలో చూసుకోవాలని దాన్ని రికార్డ్ చేసింది. అప్పటికే ప్రియుడు వద్దని వారించాడు. కానీ నీకేం తెలీదు, నువ్వు గమ్మునుండంటూ ప్రియుడి నోరు మూయించింది. నువ్వు గుర్తొస్తే చూసుకుంటా అంటూ ప్రియుడు వద్దంటున్నా అంతా రికార్డ్ చేసేసింది. అయితే ఓ రోజు ఉష పాపం పండి తన ఫోన్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అవ్వటంతో అర్జెంటుగా తన తల్లికి కాల్ చేయాల్సి వచ్చిన రాజేంద్ర పక్కనే ఛార్జింగ్ లో ఉన్న తన భార్య ఫోన్ తీసుకుని తన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నాడు. కాల్ చేద్దామని ఫోన్ ఓపెన్ చేసేసరికి భార్య నగ్న వీడియో కళ్ల ముందు కనిపించింది. అప్పటిదాకా ఉష ఆ వీడియో చూసి ఛార్జింగ్ అయిపోతుందని ఫోన్ కి ఛార్జింగ్ పెట్టింది. అయితే ఆ టైంలో భర్త ఇంటికి వస్తాడని కానీ తన ఫోన్ అతను తీసి అతని ఫోన్ ఛార్జింగ్ పెడతాడని కానీ ఏమాత్రం ఉష ఊహించలేదు. భార్య ప్రియుడితో చేసిన శృంగారం మొత్తం చూసి షాక్ అయిపోయాడు రాజేంద్ర. ఈలోగా భార్య రానే వచ్చింది. తన ఫోన్ భర్త చేతిలో చూసి బిత్తరపోయింది. అసలే వీడియో ఓపెన్ చేసి ఉండటంతో భర్త కన్ఫామ్ గా ఆ వీడియో చూసేసి ఉంటాడనుకుంది. ఆమె అనుకున్నట్లుగానే ఆ వీడియో చూసిన భర్త భార్యపై రంకెలేశాడు. ఇదే నువ్వు గుట్టు చప్పుడు కాకుండా ఇన్నాళ్లు ఎలగబెట్టిన నిర్వాకం అంటూ సరాసరి ఆ ఫోన్ ని తన తల్లి ఇంటికి తీసుకువెళ్లి ఆమెకు చూపించాడు. కోడలి నిర్వాకం కళ్ళారా చూసిన అత్త కస్సుమంది. కసిదీరా కోడల్ని తిట్టిపోసింది. దీంతో ఆ విషయాన్ని ప్రియుడికి చెప్పింది ఉష. మన గురించి ఇంట్లో తెలిసి నన్ను తిట్టిపోస్తున్నారు, నాతో పాటు నిన్ను కూడా తిడుతున్నారంటూ ప్రియుడిని రెచ్చగొట్టింది. ఆ మాటలకు రెచ్చిపోయిన ప్రియుడు ఏకంగా ఉష భర్త రాజేంద్ర దగ్గరికి వచ్చాడు. నన్ను నా ప్రియురాలిని తిట్టిపోస్తున్నారా, మీ ఫ్యామిలీ మొత్తం అంటూ రెచ్చిపోయాడు.
ఉష నా ప్రాణం నా గుండెకాయ అని కొన్ని భారీ డైలాగులు చెప్పి మళ్ళీ ఉషను తిడితే నిన్ను చంపేస్తా అని బెదిరించాడు. అక్కడే ఉండి అదంతా చూస్తున్న రాజేంద్ర తల్లి మాయాదేవి సీన్ లోకి వచ్చింది. నా కొడుకుని చంపుతానని నా ముందే వార్నింగ్ ఇస్తావా అంటూ బంధువులకు ఫోన్ చేసి పిలిపించి వాళ్లతో దినేష్ కి దేహశుద్ధి చేయించి పంపింది. అయితే ఈ సంఘటనతో ఉష మనసులో ఉన్న హంతకురాలు నిద్రలేచింది. అప్పటిదాకా భర్త తన బంధానికి అడ్డు మాత్రమే పడుతున్నాడనుకుంది. కానీ అసలు ఆలోచనంతా అప్పటి నుండే మొదలు పెట్టింది. ఒకప్పుడు భర్త తనని నమ్మి ఆస్తంతా తన పేరు మీద రాశాడు. కానీ ఇప్పుడు తన గురించి భర్తకు పూర్తిగా తెలిసిపోవటంతో అతను ఆస్తి విషయంలో ఏమైనా మనసు మార్చుకుని ఆస్తి తనకు దక్కకుండా చేస్తాడేమో అని భయం వేసింది ఆమెకు. అదే విషయాన్ని ప్రియుడికి కూడా చెప్పి ఆస్తి మన చేయి దాటి పోకుండా ఉండాలంటే నా భర్తను చంపేయటం ఒక్కటే దారని చెప్పింది. ప్రియుడు కూడా బాగా ఆలోచించాడు. ప్రియురాలితో పాటు అప్పరంగా ఆస్తి వస్తుందనుకుంటే వద్దనుకోవటానికి నేనేమైనా పిచ్చోన్నా అనుకున్నాడు. ఉష కోరినట్లు ఆమె భర్తను లేపేస్తే అప్పుడు ఉషను పెళ్లాడి ఆమె పేరుతో ఉన్న ఆస్తంతా తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. అందుకే ప్రియురాలు చెప్పినట్లే రాజేంద్రను చంపేయాలనుకున్నాడు. అందుకోసం తన ముగ్గురు ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ అయ్యాడు. డబ్బు చూపించి రాజేంద్రను చంపటంలో సాయం చేయమన్నారిద్దరు. వారు కూడా సరే అనటంతో డిసెంబర్ 20 రాత్రి 12 గంటల టైంలో దినేష్ తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి రాజేంద్ర ఇంటికి వెళ్లాడు. అప్పటికే ప్రియుడి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది ఉష. ఈలోగా ప్రియుడు రాగానే రమ్మని లోపలికి పిలిచింది. రాజేంద్ర గదిలో గాఢ నిద్రలో ఉన్నాడని చెప్పి పక్కనే ఉన్న భర్త గది దగ్గరకు తీసుకువెళ్ళింది. అందరూ కలిసి నిద్రపోతున్న రాజేంద్రను రౌండప్ చేశారు. కూడా తెచ్చుకున్న ఇనుప రాడ్లతో రాజేంద్ర తల మారు మ్రోగించారు. దీంతో రాజేంద్ర ప్రాణం గాల్లో కలిసిపోయింది. తర్వాత ఉష ప్రియుడితో నన్ను ఇక్కడ ఉన్న స్తంభానికి కట్టేసి పొమ్మంది. అందరికీ ఎవరో దుండకులు వచ్చి ఇంట్లో నన్ను కట్టేసి నా భర్తని చంపి పోయారని చెప్తా అంది. సరే అంటూ ప్రియుడు ప్రియురాలని ఇంటి ముందున్న స్తంభానికి కట్టేసిపోయాడు. అలా తెల్లవారింది. 5 గంటల టైంలో స్తంభానికి ఉన్న ఉష పెద్ద పెద్దగా కేకలు వేసింది. ఆ కేకలు విన్న చుట్టుపక్కల వారంతా ఉష ఇంటికి చేరారు. వరండాలో ఉష స్తంభానికి కట్టేసి కనిపించడంతో ఆమె కట్లు విప్పి ఏం జరిగిందని అడిగారు. ఎవరో దుండగులు నన్ను కట్టేసి నా భర్తను చంపి పారిపోయారని చెప్పింది. వారంతా వెంటనే విషయాన్ని పోలీసులకు చెప్పారు. పోలీసులు సీన్ లోకి వచ్చి రాజేంద్ర శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉషను ప్రశ్నించారు. నీ భర్తని ఎవరు చంపారని అడిగితే ఏమో సార్, 3 వ్యక్తులు వచ్చి నన్ను స్తంభానికి కట్టేసి నా భర్తను చంపేసి పోయారంది. అయితే పోలీసులు ఆ మాటలనే పట్టుకున్నారు. నిన్ను వరండాలో స్తంభానికి కట్టేస్తే లోపల నీ భర్త చనిపోయాడని నీకెలా తెలిసిందన్నారు. ఆ ఒక్క ప్రశ్నతో తడబడటం మొదలు పెట్టింది ఉష. అది కాదు సార్, నా భర్త అరుపులు నాకు వినిపించాయి. పైగా అతను బ్రతుకుంటే బయటకు వచ్చేవాడు కదా, అందుకే చనిపోయాడనుకున్నాని కవర్ చేసింది. అయినా పోలీసులు వదలలేదు. నీ భర్తను వారు ఏ టైంకి చంపారు, అసలు ఆ వ్యక్తులు ఏ టైంకి నీ ఇంటికి వచ్చి వెళ్లారని ప్రశ్నించేసరికి 3 వ్యక్తులు రాత్రి 12 గంటల టైంలో వచ్చి అర్ధగంట దాటక ముందే వెళ్లిపోయారంది. ఆ సమాధానంతో పోలీసులకు ఉషపై ఉన్న అనుమానం రెట్టింపైంది. అంటే నీ భర్తని 12 నుండి 12:30 గంటల మధ్యలో చంపేశారు. అలాంటప్పుడు నువ్వు ఆ టైంలో అరవకుండా తీరిగ్గా తెల్లారి కోడిలా అరిచావేంటి? అదేదో అందరినీ నిద్ర లేపటానికి అరిచినట్లుగా అనేసరికి దానికి ఉష ఏం చెప్పాలో తెలియక అది ఇది అంటూ అంతా నోటుకొచ్చిన సమాధానాలు చెప్పి పోలీసులను ఏమార్చే ప్రయత్నం చేసింది. కానీ ఉష ప్రతి మాట వారికి తేడా కొట్టడంతో వారు ఉష గురించి పిన్ టు పిన్ బయటకు తీయటం మొదలు పెట్టారు. అయితే ఉష అత్త మాయాదేవి నా కొడుకుని ఉషనే చంపిందని ఆరోపించింది. అయితే రివర్స్ లో ఉష నా భర్తని నా అత్తే చంపిందని ఆరోపించింది. అలా అత్తా కోడళ్ళిద్దరూ పోలీసుల ముందే నువ్వు చంపావంటే నువ్వు చంపావని వాదించుకున్నారు. దీంతో పోలీసులు ఇద్దరిని మందలించి అసలు రాజేంద్రను ఎవరు చంపారో మేము తెలుసుకుంటామన్నారు. ఆ ప్రాసెస్ లోనే అత్త మాయాదేవి కోడలి అక్రమ బంధం గురించి ఆమె రికార్డ్ చేసుకున్న తన నగ్న వీడియో గురించి పోలీసులకు చెప్పింది. పైగా కోడలి ప్రియుడు దినేష్ ఆల్రెడీ నా కొడుకుని చంపేస్తాని బెదిరించాడని కూడా చెప్పడంతో పోలీసులు అప్పటికే ఉష గురించి ఆరా తీస్తూ పనిలో పనిగా ఆమె అక్రమ బంధం గురించి కూడా ఎంక్వైరీ చేసి ఫైనల్ గా అత్త మాయాదేవి చెప్పింది అంతా నిజమే అని కన్ఫర్మ్ చేసుకుని ఉషని పట్టుకుని మర్యాదగా నిజం చెప్పమని అడగటంతో ఇక తప్పించుకునే దారి లేదని గ్రహించిన ఉష తనే తన ప్రియుడితో అతని ఫ్రెండ్స్ తో కలిసి భర్తను చంపించేశారని చెప్పింది. దీంతో పోలీసులు ఉషతో పాటు ఆమె ప్రియుడు దినేష్ ని అతనికి సాయం చేసిన ఫ్రెండ్స్ 3 అరెస్ట్ చేశారు. విచారణలో తామందరం కలిసి రాజేంద్రని చంపేశామని ఒప్పుకున్నారు. విచారణలో ఉష తన భర్త తన ప్రియుడితో కలవనివ్వకుండా అడ్డుపడ్డాడని, పైగా తనకు ఆ విషయం తెలిసాక ఆస్తి ఎక్కడ తనకు దక్కకుండా చేస్తాడో అన్న భయంతోనే ఇదంతా చేశానని చెప్పింది. ఉష చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.